భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 13/11/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష నవమి గురువారం నవమి తెల్లవారుజాము 3:31 వరకు మృగశిర నక్షత్రం రాత్రి 12:22 వరకు వర్జం మధ్యాహ్నం 12:20 నుండి 1:56 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 9:51 నుండి 10:36 వరకు మధ్యాహ్నం 2:21 నుండి 3:06 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 5:21. అమృతగంట రాత్రి 9:58 11:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా శుభకాలం. బ్రహ్మయోగం మధ్యాహ్నం 12:38, తైతులకరణం మధ్యాహ్నం 3:46, గరంజీ తెల్లవారుజామున 3:31. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. మిత్రుల వల్ల ధన నష్టం, రుణములు చేసే ప్రయత్నాలు విఫలమయ్యే ప్రయత్నంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ధనం వచ్చినను మంచినీళ్ళ వల్లే ఖర్చగుట, దానివల్ల అధిక శ్రమ కోపము కలిగి ఉండే అవకాశాలు. మిథున రాశి వారికి శ్రమ అనంతర లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల సంతోషము ఆనందం ఉంటుంది. వాళ్ళ విద్యాభివృద్ధి కోసం కొన్ని యోచనలు ఫలించే అవకాశం. కర్కాటక రాశి వారి దైవ దర్శనాలు మేలు చేసే అవకాశం. అనుకోని కార్యాలు అనుకూలతం, ధనవృద్ధి కలిగే అవకాశం. సింహరాశి వారి బంధుమిత్రుల కలయిక, పుణ్యక్షేత్ర సందర్శనలు, ఆనందము. కన్యారాశి వారికి ధనవృద్ధి, అలాగే దైవ కార్య అనుకూలతలు, స్వల్ప అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తులారాశి వారి గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలతలు ఉండే అవకాశం, ధనవృద్ధి. వృశ్చిక రాశి వారి స్నేహితుల వల్ల లాభము, గృహంలో శుభకార్యాలు, ధన వ్యయము. ధనస్సు రాశి వారి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, అప్రయత్న కార్యలాభం, ప్రయాణ సౌఖ్యం. మకర రాశి వారికి విదేశీ ప్రయత్న అనుకూలతలు, విద్యాభివృద్ధి అనుకూలతలు. కుంభరాశి వ్యవసాయక మూలిక లాభాలు, సంఘంలో గౌరవము, కీర్తి లాభం ఉండే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి అనుకూల దినం ఈరోజు. రాని బాకీలు సైతం కూడా వసూలు అవడంలో మానసికంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంది.